హిమాచల్ ప్రదేశ్‌లో ఒక బస్ ప్రమాదం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించిన బస్. అందులో మొత్తంగా గూడా 30 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇది హిమాచల్ ప్రదేశ్ గాబట్టి మనకు తెలుసు లోయలుంటాయి. అట్లాగే అప్స్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉంటాయి. ఘాట్ రోడ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా నడపాలి బస్ డ్రైవర్స్ అందరూ గూడా. అండ్ బాగా ట్రైన్ అయి ఉన్న బస్ డ్రైవర్స్ మాత్రమే ఈ రూట్‌లలో ప్రయాణం సాగించే అవకాశం గూడా ఉంటుంది. సో, మరి ఏం జరిగిందో ఈరోజు మరీ తెల్లవారుజాము గాదు. అట్లా అంటే లేట్ నైట్ గూడా గాదు మరి. 9 గంటల ప్రాంతము ఓకే. కానీ అక్కడ ఈ వారం 10 రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు గూడా అక్కడ భారీ వర్షం పడుతోంది. అందులో భాగంగానే మరి ఏమైనా జరిగిందా అనేది తెలీదు గానీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ 30 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఈ బస్ 200 మీటర్ల లోయలో పడిపోయింది. మొత్తం పల్టీలు కొట్టుకుంటూ పూర్తిగా 200 మీటర్ల అడుగు లోయలో పడిపోయిన పరిస్థితి. దీంతో ఆ 30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఎట్లాగూ గాయాలయితాయి డెఫినెట్‌లీ. 200 మీటర్ల లోయలో పడిపోతే మనం ఇమాజిన్ కూడా చేసుకోవచ్చు. పూర్తిగా పల్టీలు కొడుతూ బస్సు 200 మీటర్ల లోయలో పడిపోయింది. 30 మందికి గాయాలైనాయి. అందులో 17 మందికి తీవ్రంగా గాయాలైనాయి. స్పాట్‌లోనే ఒక ఇద్దరైతే చనిపోయిన పరిస్థితి. ఈ బస్ డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలు